కాంచనాపూరి వెళ్ళే దారిలో నాకంపాతం అని చెప్పేసి ఒక ఊర్లో ఈ బైక్ మీద వెళ్తుంటే మీకు వెనకమాల కనపడుతుంది కదా, దాని పేరు ఫ్రాపతం చేది. అది పగోడ చూడండి ఎంత చాలా హైట్ ఉంది, చాలా పెద్ద పగోడ. ఇక్కడ రోడ్డు మీద ఉంటే అంత హైట్ కనపడుతుంది, కాకపోతే ఇది చాలా దూరం ఉన్నాను నేను కానీ దగ్గరికి వెళ్తే చాలా పెద్దది. చాలా టూరిస్ట్ స్పాట్. మార్నింగ్ 7 to ఈవినింగ్ 5 ఎంట్రీ టికెట్ వచ్చేసి 60 బాట్లు అంట. సో అది మనకి లోపల ఏంటంటే అది 4th century పగోడా. అది లోపల బుద్ధుడు రిక్లైనింగ్ పొజిషన్లో ఉంటాడంట. సో ఇక్కడ నుండి చాలా దూరంలో ఉన్నాను నేను, ఒక ఈజీగా 500 మీటర్ల దూరంలో ఉండుంటా. కానీ ఇక్కడ నుండే చూడండి ఎంత హైట్ కనబడుతుందో. నేను ఇప్పుడు కాంచనాపూరి అనే దారిలో ఉన్నా. దారిలో ఈ సిటీ గుండా వెళ్తుంటే, ఈ టౌన్ గుండా వెళ్తుంటే ఇది కనపడింది. ఏంటంటే దీని చుట్టూతా రోడ్డు ఉంది. ఏంటని చూస్తే చాలా పెద్ద బాగోడా. అసలు ఇంత పెద్ద బాగోడా నేను ఇంతవరకు థాయిలాండ్లో చూడలే. చాలా పెద్ద, మీకు ఇలా చూపిస్తుంటే దూరంగా చూపిస్తుంది ఏమన్నా కానీ చాలా పెద్దది. అసలు కార్లు ఫుల్ పార్కింగ్, ఎక్కడెక్కడో జనాలు వచ్చేసి మొత్తం ట్రాఫిక్ జామ్ ఇక్కడ. చాలా బాగుంది. నమస్కారం. ఈరోజు వచ్చేసి థాయిలాండ్లో 16వ రోజు, 16th డే. ప్రస్తుతం నేను బ్యాంకాక్ నుండి ఒక 3 hours డ్రైవ్ చేసుకుంటా స్కూటీ మీద కాంచనాపూరి అనే ఊరు వచ్చాను. సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ ట్రావెల్ చేయబోతున్నాం. అదేంటనేది మీరు చూస్తారు. దీని గురించి చాలామంది మనం హిస్టరీ బుక్లు చదువుకున్నాం, విన్నాం, చాలాసార్లు వినే ఉంటాం. కానీ తక్కువ మంది విజిట్ చేస్తారు. సో ఈవెన్ ఇండియన్ యూట్యూబ్లో కానీ తెలుగు యూట్యూబ్లో పర్టికులర్గా వినే ఉంటారు చాలామంది, కానీ విజిట్ చేసి ఉండరు, చూపించుండ్రు. సో ఫస్ట్ టైం మనం ఇప్పుడు చేయబోయే ఒక టూరు, ట్రైన్ రైడ్ చూడబోతున్నాం. మీరు వెనకమాల చూడొచ్చు, కాంచనాపూరి రైల్వే స్టేషను. సో ఇక్కడ రావడానికి పర్టికులర్ రీజన్ ఏంటంటే, ఇక్కడ నుండి నామ్టాక్ అనే ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుండి ట్రైన్లో 1.5 hour జర్నీ. ఏంటి దీని స్పెషాలిటీ ఏంటంటే, చాలామంది ఇప్పటికే గ్రేస్ చేసేసి ఉంటారు, కానీ నేను చెప్తున్నా, ఇప్పుడు మనం డెత్ రైల్వేస్లో ప్రయాణించబోతున్నాం. వరల్డ్లో చాలా వన్ ఆఫ్ ది ఫేమస్ ట్రైన్ రూట్స్ ఇది, డెత్ రైల్వేస్ అంటారు. సో దీనికి పేరు ఎందుకు వచ్చింది, ఇవన్నీ అసలు ఎందుకు దీన్ని డెత్ రైల్వేస్ అంటారని మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనేమనుకున్నానంటే, మార్నింగ్ 5:30కి లేచి 6:30 కల్లా బయలుదేరిపోయాను. నాకు యాక్చువల్ అరైవల్ టైం 9 చూపించింది. సో కాకపోతే అటు చేసి ఇటు చేసి మధ్యలో హైవేలో ఎగ్జిట్లు క్లోజ్ చేసి మళ్ళీ డైవర్షన్ తీసుకుని మళ్ళీ పెట్రోల్ కోసం ఆగి ఇవన్నీ చేసేసరికి మళ్ళీ 10 అయింది. సో నా సజెషన్ ఏంటంటే, ఇలా 3 hours స్కూటీలు వేసుకుని తిరగటం కంటే బ్యాంకాక్ సిటీలో నుండే థాన్బురి అనే ప్లేస్ నుండి ఒక ట్రైన్ రోజుకి 2 times ఉంటుంది నామ్టాక్ అనే ఊరికి. ఆ డెత్ రైల్వేస్ ఎండ్ పాయింట్, థాయిలాండ్లో ఆ డెత్ రైల్వేస్ యొక్క ఎండ్ పాయింట్కి రోజుకి 2 times ఉంటుంది. మార్నింగ్ 7:45కి, ఆఫ్టర్నూన్ ట్రైన్ తీసుకుంటే కొంచెం బిస్కెట్ అవుద్ది. సో మనం ఎర్లీ మార్నింగ్ లేచి 7:45కి ప్లాన్ చేసుకుంటే ఇలా 3 hours జర్నీ చేయకుండా ఉంటుంది. కాకపోతే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్, దాన్ని ఏం చేయలేము. సో నేను అటు చేసి ఏదో ఒక 1 hour 1.5 hour సేవ్ చేద్దాం అనుకుంటే నాకు 10 అయింది. సో 3 hours, మళ్ళీ ఇది ఒక 1.5 hour ట్రైన్ జర్నీ. అటు ఇటుగా 1 hour సేవ్ చేసి ఉంటానేమో, 1/2 hour to 1 hour. చాలా తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే చాలామంది దీని ముందు స్టేషన్ నుండి బయలుదేరుతారు. ఒక జంక్షన్ ఉంది జస్ట్,
మనకేంటంటే ఇక్కడ పార్కింగ్ కొంచెం బాగుంటుంది, కొంచెం పెద్ద ఊరు, చాలా బాగుంది ఊరు కూడా, చాలా పెద్ద ఊరు ఇది. నేను బ్యాంకాక్ నుండి ఇటువైపు వచ్చిన నాకు తగిలిన ఊరిలో ఇదే పెద్ద ఊరు. చాలా బాగుంది, నీట్గా ఉంది, అన్ని పెద్ద పెద్ద రోడ్లు, 3 లేన్ రోడ్లు, చాలా నీట్గా, జనాలు కూడా చాలా తక్కువ, ట్రాఫిక్ చాలా లైట్గా ఉంది. మార్నింగ్ 10 అయింది కదా. ఈ ఊరికి మొత్తం ఒకవైపు కొండలు, ఒకవైపు ఇదంతా ఏంటంటే ఇక్కడ డెత్ రైల్వేస్ స్టార్టింగ్ స్టేషన్ చెప్పడం, కానీ నాంగ్ ప్లాడక్ జంక్షన్ ఒకటి ఉంది ఇక్కడ నుండి జస్ట్ 1 అవర్. సో అక్కడ నుండి బర్మాకి, మయన్మార్కి వీళ్ళు అడవుల మధ్యలో కొండల మీదుగా ఒక రైల్వేస్ వేసారనమాట. బ్రిటిష్ వాళ్ళ టైంలో వేసింది బ్రిటిష్ వాళ్ళు కాదు, జపనీస్ వాళ్ళు వేశారు. సో అదంతా నేను మీకు చెప్తాను ఇప్పుడు. సో ప్రస్తుతం అయితే ఇది స్టేషను, మీకు మళ్ళీ లోపలికి ఏందో చెప్తాను. ఇది బయట నుండి వ్యూ, అది అక్కడ నుండి స్టేషన్ లోపలికి వెహికల్స్ ఇలా వస్తున్నాయి, నా యాంక్మాల్ నుండి వస్తున్నాయి కదా, చూశారు. కాకపోతే నేను ఇటువైపు నుండి వచ్చా, మీకు ఆపోజిట్లో ఒక దారి కనబడుతుంది కదా, ఇటువైపు నుండి వచ్చా. రాగానే మనం ఫారెన్ అని తెలిస్తే అంతా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, మనకు హెల్ప్ చేయడానికి ఒక అసిస్టెంట్ అలా ఉన్నారు, నీట్గా అంతా బాగానే ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంగ్లీష్లోనూ మెన్షన్ చేశారు కాంచనబురి అని. సో మీకు అన్నీ నేను ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనౌన్స్మెంట్ ఇచ్చేశారు జస్ట్ ఇప్పుడే మన ట్రైను, ఇదే కాంచనబురి స్టేషను. నేను ఇటువైపు నుండి వచ్చాను, కాకపోతే మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇటువైపు నుండి. సో ముందే ఏదో స్టేషన్ ముందు రాజుగారి విగ్రహం, ఇలా అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చిన్నదైనా. సో ఇది స్టేషన్ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. అక్కడ చూడండి థాయ్ భాషలోనూ ఉంది, కింద టైం టేబుల్ చూడండి, కండెన్స్డ్ ట్రైన్ టైం టేబుల్ అని చెప్పేసి రోజుకి 4 ట్రిప్పులు మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ కాంచనాబూరి నుండి పొద్దునే 6కి, 10:30కి, సాయంత్రం 4:30కి, రాత్రి 9:30కి. సో వాటి ఆరిజిన్, డెస్టినేషన్ వివరాలు కూడా ఇక్కడ చెప్పారు. సో ఇప్పుడు జస్ట్ ఒక 1 minute బ్యాక్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. లోపలికి వెళ్దాం. ఇదేమో టికెట్ కౌంటర్, మీకు ఎదురు కనబడుతుంది కదా టికెట్ కౌంటరు. సో మనం ఇంగ్లీష్లో మాట్లాడినా మనకి ఇంగ్లీష్లో ఇంటికి చెప్తారు, ఇన్ఫర్మేషన్ చేస్తారు, ఇవైతేనే మనకి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాడు. సో అక్కడ చూడండి, బై టికెట్ 30 minutes బిఫోర్ ది ట్రైన్ డిపార్చర్. సో మన ట్రైన్ వచ్చేసి 257, అది తాన్బూరి అంటే బ్యాంకాక్ మెట్రోలో ఒక స్టేషన్ అది తాన్బూరి. సో అక్కడ నుండి నాంటాక్ వస్తుంది, 10:25 వస్తుంది, అంటే 10 minutesలో వస్తుంది. సో అది బై టికెట్ 30 minutes వేరే. ఇక్కడ కూడా టైం టేబుల్ ఇచ్చాడు, డిస్ప్లే ఇచ్చాడు. ఇది ఇక్కడ డిస్ప్లేలో ట్రైన్ టైమింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ లోకల్గా ఉండే అట్రాక్షన్స్, మాలిక అంట, సీనా కరీం డ్యామ్ అంట, హెల్ ఫైర్ పాస్ 80 kilometers అంటే ఇక్కడ మువాంగ్ సింగ్ హిస్టారికల్ పార్కు, టైగర్ టెంపుల్. సో ఇవన్నీ దగ్గరలో ఏం లేవు, బాగా దూరంగానే ఉన్నాయి. సో అది సో స్టేషన్ లోపలికి వచ్చాం. మొత్తం 3 ప్లాట్ఫామ్లు. ఇది చూడండి, స్టేషన్ ఎదురుగా ఇలా ఉంది. అక్కడ ఒక ఇంజిన్ పెట్టి ఉంది, మరి అది షంటింగ్ లోగో అయి ఉంటుంది. సో రాగానే ఇక్కడ లోపల థాయిలాండ్ రాని పిక్చర్స్ పెట్టారు యాజ్ యూజువల్. సో ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఇదిగోండి ఇక్కడ స్టేషన్లో కూడా చిన్న స్టేషనే, అంటే ఇటువైపు చూడండి, నా లెఫ్ట్ సైడ్ ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు పెట్టి ఇక్కడ ఇంత ఇచ్చాడు. ఇలా ఎప్పుడో కట్టింది స్టేషను. సో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే కంటే నేను యాక్చువల్ లొకేషన్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇదేంటంటే ఇదంతా డెత్ రైల్వేస్లో భాగమే. ఇది వచ్చేసి మొత్తం 1940 నుండి 43లో జపనీస్ వాళ్ళు జపనీస్ వాళ్ళు అప్పుడు World War II టైంలో కట్టారు. ఇది 3 years, తర్వాత 5 years ఆపరేట్ చేశారు.
సో ఇది స్టేషన్ యొక్క పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంగ్లీష్లో లేదు కానీ లోకల్ లాంగ్వేజ్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఎవ్రీథింగ్, ఇక బిల్లు కూడా కొడతారు ఇక్కడ గంట. చిన్న స్టేషనే, ఇదిగోండి. ఇప్పుడు మనం నుంచి ఉంది ఇది ప్లాట్ఫామ్ 1. చాలా సేమ్ ట్రాక్ను అది ఒకే లెవెల్లో ఉన్నాయి. సో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మనకి. ఇది ట్రైన్ స్టేషన్ వస్తుందంట. మీరు వెనకమాల చూడొచ్చు, దూరంగా ఒక ట్రైన్ వస్తుంది కదా, ఇప్పుడు ఆ ట్రైన్లోనే మనం వెళ్తున్నాం. సో అంతా ప్లాట్ఫామ్కి ట్రైన్ ట్రాక్ ఇంతే. ఆ సెకండ్ ప్లాట్ఫామ్ చూడండి, పేరుకే ప్లాట్ఫామ్ కానీ ఒక 4 అడుగులుగా ఉంది. సో ఈ ట్రైన్లోనే మనం వెళ్తున్నాం. సో మంచిగా విండో సీట్ కోసం తీసుకున్నాం. మొత్తం 7 bogies ఇదే వెళ్తుంది. సో మనం వెళ్దాం. ఇది మెత్త సీట్లు. సో లెక్కిద్దాం, ఎందుకంటే వెనకమాల నుండి చూస్తే వ్యూస్ బాగుంటాయి. ओके, नो सीट ठीक है भाई. ఏమాడేమో కూర్చోద్దు అంటున్నాడు. ఏం లేదు, కూర్చోవటమే. సో ఇది స్టేషన్ పరిస్థితి. ఇదే ప్లాట్ఫామ్ అంట. అసలు 3 నెంబర్ ప్లాట్ఫామ్ అన్నాడు కానీ ఇది ప్లాట్ఫామే కాదు, ఇది మొత్తం రాయి రప్పే అదంతా. యాక్చువల్గా చెప్పాలంటే టికెట్ బాగా ప్రైసే, టూ మచ్ ప్రైసే. ఎందుకంటే మేబీ ఈ డెత్ రైల్వేస్ టూరిజంని బేస్ చేసి ఉంది కాబట్టి అలా చేసి ఉండొచ్చు, అలా పెట్టి ఉండొచ్చు ప్రైస్. ఎందుకంటే లాస్ట్ టైం సూరత్ వరకు వచ్చాం కదా హత్యాయి నుండి, అక్కడ ఏంటంటే 7 hours జర్నీ ట్రైన్. మనకి ఎంతసేపు పట్టింది? 7 hours జర్నీకి మనకి 55 bahts ఛార్జ్ చేశారు. ఇదేమో మనకి 1.5 hour జర్నీ, 100 baht. ఇది ఇక్కడ నుండే 100 baht అంటే తాన్బూరి నుండి 300 baht అయి ఉంటుంది, ఏది బ్యాంకాక్ నుండి. సో మనిషికి వెళ్ళడం 300, రాను 300 అంటే బైక్ అయినా అంతే అవుతుందండి. రాత్రే ఫుల్ ట్యాంక్ కొట్టించాను, 250, 200, 500 ఏదైనా ఒకటే అవుతుంది. పైపెచ్చు బైకే కొంచెం ఇది కాకపోతే స్ట్రెస్. నా సజెషన్ ఏంటంటే ప్లాన్ చేసుకుంటే పొద్దున్నే 7:45 ట్రైన్కి వస్తే పొద్దున తాన్బూరి అనే ప్లేస్, బ్యాంకాక్లో ఒక సిటీకి ఒక వైపు ఉండే తాన్బూరి స్టేషన్ నుండి మొదలవుద్ది ఇది ట్రైన్ 7:45కి. ఇప్పుడు 10:30కి ఇక్కడికి నుండి బయలుదేరుద్ది, 10:20కి వచ్చింది, ఇంకో 10 minutesలో బయలుదేరుద్ది. చూద్దాం ఇక్కడ నుండి జర్నీ ఎలా అనేది. సో ఎగ్జైటెడ్. అసలు యాక్చువల్గా 415 kilometers ట్రాక్ ఇది. ఆ లాంగ్ బ్లాక్ డైల్ జంక్షన్ నుండి నామ్టాక్తో ఎండ్ అయిపోలా. ఇది యాక్చువల్గా బ్యాంకాక్ నుండి వీళ్ళ ప్లాన్ ఏంటంటే బ్యాంకాక్ నుండి రంగూన్, ఇప్పుడు యాంగూన్ అంటారు బర్మాలో, అక్కడికి కనెక్షన్గా వేసారు. ఇది వచ్చేసి 415 kilometers స్ట్రెచ్ ఇది. ఈ ఫ్యాన్లు చూసారా, వెనకమాల ఫ్యాన్లు కనబడుతున్నాయా, అవి ఏళ్ళతో ఇలా అన్నీ తిరుగుతున్నాయి. స్విచ్ చేసిన తర్వాత వాడెవడో వచ్చి ఇది పైన ఫ్యాన్ ఉంది చూసారా, ఏళ్ళతో ఇలా తిరుగుతున్నాయి. సో నేను వచ్చి కూర్చున్న కోచ్ ఇలా ఉంది. ఇదేంటంటే ఇందాక వచ్చినప్పుడు మొత్తం 7-8 కోచ్లు ఉన్నట్టు ఉన్నాయి. అయితే ముందుగాన్ని చెక్క సీటింగ్ వాసిపోద్ది. ఇది ఒక్కటే నాకు కనబడింది, చివరిన ఉంది ఇది ఒక్కటే కొంచెం చూడండి సిట్టింగ్ మెత్తగా ఉంటుంది. సో నేను అటే కూర్చుందాం అనుకున్నా, ఎందుకంటే అది వెళ్ళే దారి కదా,
ఆ టేపు క్యాప్చర్ చేద్దామని. సరే వచ్చేటప్పుడు క్యాప్చర్ చేసుకోవడం, ఇంకేం చేసేది ఏం లేదు. ప్రస్తుతానికి ఈ టేప్ క్యాప్చర్ చేద్దాం. తెలిసి ఇదంతా సింగిల్ ట్రాకే అనుకుంటున్నా, డబల్ ట్రాక్ అయితే ఏం చేయడం. బట్ ఏ వ్యూస్ ఆ వ్యూసే. బట్ అటు వస్తాయి, ఎందుకంటే టూరిస్ట్ ఇవాళ మండే కాబట్టి టూరిస్ట్ ఉంటారు. టూరిస్ట్కి వారంతో సంబంధం ఉంది, ఏ రోజైతే ఏముంది. అదే తక్కువ మంది ఉన్నారు ప్రస్తుతం టూరిస్టులు అయితే ఉన్నారు ట్రైన్లో. కరెక్ట్గా 10:30 కంటే 10:30కి. సో ఇది డిపార్చర్ అవుతున్నాం మనం కాంచనాపూరి అనే స్టేషన్ నుండి టువర్డ్స్ నామ్టాక్. అక్కడ చూడండి ఎదురుగా మొత్తం కొండలు. మళ్ళీ ఇక్కడ కొండల ప్రాంతంలోకి వచ్చాం. మీకు ఎదురుగా కనపడుతున్నాయి చూసారా, ఇవన్నీ ఏంటంటే అప్పుడు World War II టైంలో వేసిన ట్రాక్స్ అన్నమాట. ఆ ట్రాక్ యొక్క తాలూకా ఇలా పెట్టేశారు. ఈ యొక్క మ్యూజియం అన్న ఇక్కడ దగ్గరలో దానికి సంబంధించిన డెత్ రైల్వే మ్యూజియం కూడా ఉంది. సో ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి, యాక్చువల్గా మనకు 9 o'clock వస్తే 1.5 hour టైం ఉండేది, అప్పుడు కవర్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇదిగో ఇలా అవన్నీ ఏంటంటే పాత ట్రాక్స్ని తీసేసి ఇవి కాంక్రీట్ వేసారు. అవన్నీ రిమైనింగ్స్ అలా పెట్టారు. ఇక తగలచ్చు, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఇది ఏంటంటే ఈ స్టేషన్ ఊరికి బయటే ఉంది, ఒక సైడ్. సో ట్రాఫిక్ ఊరు చాలా పెద్దగా ఉంది, ట్రాఫిక్ ఏం లేదు, చాలా పలసగా ఉంది ట్రాఫిక్, చాలా ప్రశాంతంగా ఉంది. సిటీ కూడా పెద్ద ఊరు, ఇది చాలా పెద్ద ఊరు. యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ, వీళ్ళ థాయిలాండ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. వస్తుంది ఇప్పుడు ఆ ట్రైన్ చూడండి ఎలా జరుగుతుందో. ట్రైన్ మొత్తం టర్నింగ్ తిరిగింది. ఇక్కడ పాత పోలీసుగా, అందుకనే ఇది ట్రై చేశాను యాక్చువల్గా ఇటువైపు వీపు కోసం. అది చూడండి అప్పట్లో వాడిన అవన్నీ ఇంజన్లు అలా పెట్టారు, ఒక చిన్న మ్యూజియం టైప్. ఇదిగోండి ఇంకో బోగి. యాక్చువల్గా ఈ వ్యూ మిస్ అయింది మనకి. సో మళ్ళీ వేరే స్టేషన్ మాట ఇక్కడ నుండి వచ్చి ఉన్నారు, టూరిస్ట్ బాగా ఉన్నారు. మరి ఇక్కడ ఆగుద్దులో తెలియదు కానీ ఇక్కడ నుండి టూరిస్ట్ బాగా ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ కూడా కబ్జా అనమాట. ఇటువైపున ఇలా ఉంది స్టేషన్. సో ఇటు పక్కన ఇలా ప్లాట్ఫారం మీద అమ్మేస్తున్నారు. ఇది ఇలా సోవనీర్ రివర్ క్వాయ్ బ్రిడ్జ్ అంటే ఇది. సో ఇక్కడ ఏంటంటే యాంగ్మాల్ నేను వ్యూ కోసం వెళ్ళి చూశాను కదా, అక్కడికి వెళ్తాంటే ఈ లోకల్గా ఎవరో కొంతమంది టూరిస్ట్ కంపెనీ ఉంటాయి కదా, వాళ్ళ ద్వారా బుక్ చేసిన మనిషిని లోపల పెట్టి ఇదంతా రిజర్వ్డ్, మేము టూరిస్ట్ కోసం పెట్టుకున్నాం అని చెప్పేసి ముందు పంపించేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ రివర్ క్వాయ్, ఈ స్టేషన్ పేరు రివర్ క్వాయ్ బ్రిడ్జ్ స్టేషన్లో ఉన్నాం. నెక్స్ట్ బ్రిడ్జ్ వస్తుంది, చాలా ఫేమస్ బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్తాను నేను. అది టర్నింగ్ తీసుకుంటుంది ఇలా. ఆ టర్నింగ్ కోసం అటు వెళ్ళి షూట్ చేశాను, ట్రై చేశాను. సో రాలా. ఏంటంటే వాడికి కబ్జా చేసి ఇప్పుడు ఇక్కడ నుండి టూరిస్టులు ఎక్కారు, ఒక 20 మంది టూరిస్టులు ఎక్కారు. ఇక్కడ నుండి బాగానే అంతా టూరిస్ట్ స్పాట్లో బ్రిడ్జ్ కోసం వస్తారు. ఈ స్టేషన్ ఫేమస్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇది స్టేషన్ బయటకు వెళ్ళిపోగానే బ్రిడ్జ్ ఉంటుంది. అది అప్పుడు కట్టిందన్నమాట బ్రిడ్జ్, చాలా ఫేమస్ స్పాట్. సో అందుకని ఈ ప్లాట్ఫామ్ మీద మొత్తం ఇలా కట్టేశారు. ఇక్కడ నుండి ఎక్కే టూరిస్ట్ని ఎక్కువ మనీ లాగేసి ఇప్పుడు యాంగ్మాల్ సీట్లలో అక్కడ చూడండి. నేను వెళ్ళి అక్కడ మీకు యాంగ్మాల్ కనబడుతున్నారా చివరన, అక్కడ కూర్చుందామని ట్రై చేస్తే వ్యూ కోసం అక్కడ ఇది లేదు, ఇది ఆల్రెడీ రిజర్వ్ అని చెప్పేసి రిజర్వ్లే తొక్కలేదు. ఇదంతా ఏంటంటే ఇది ఒక
దాన్ని స్కామ్ అంటారు చూసారా, అలా చేస్తున్నాడు ఇక్కడ. సో ఇప్పుడు చూడండి ఆ టూరిస్ట్ అక్కడ వెనకమాల కనబడుతున్నారు చూసారా, 10 మంది ఎక్కారు. మొత్తం వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టాడు. అంటే మేము 100 బాటిల్ ఇచ్చి చెక్క సీట్లో కూర్చోవాలి, ఏ చేయకూడదు టూరిస్ట్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కోసం చూపిస్తాను వ్యూ.